మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర వరస్ట్ థింగ్ ఏంటంటే లగేజ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ అస్సలు అలౌ లేదు లగేజ్. ఈరోజు సాటర్డే కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ట్రాఫిక్ అయితే టెంపుల్ నుంచి మినిమం 1 కిలోమీటర్ ఉంటుంది. టెంపుల్ టవర్లో నుంచి అలా ఎంటర్ అవగానే శివుడి స్టాట్యూ అయితే ఎదురుగా కనబడుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు లిఫ్ట్ దగ్గర రష్ ఉంది. టెంపుల్ దగ్గర అస్సలు ఒక 10 minutes అయిపోయింది దర్శనం అయితే. శివుడికి పెయింటింగ్స్ వేస్తున్నట్టు చుట్టూ కట్టేసి ఉన్నాయి చూసారా. ఒక్కటి అవాయిడ్ చేస్తే చాలా బాగుంది. ఒక 7 నుంచి చాలా క్రౌడ్ ఎక్కువైపోతుంది. మీరు కనుక వస్తే 7 లోపే రండి. మార్నింగ్ ఈవినింగ్ ట్రాఫిక్ అయిపోయింది చూడండి. హాయ్ హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా మురుదేశ్వర్ టెంపుల్ లోపడైతే ఉన్నాను. ఈ వీడియోలో టెంపుల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి మురుదేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్. ఆ లోపల నుంచి స్ట్రైట్గా 2 kilometers వెళ్తే టెంపుల్ ఉంటుంది. మీరు కనుక ఫ్యామిలీతో వస్తే రూమ్ తీసుకోండి, లేదా సోలోగా వస్తే ఎగ్జాక్ట్గా టెంపుల్కి పక్కన రెస్ట్ హాల్స్ అయితే ఉంటాయి, అక్కడ స్టే చేయొచ్చు. అలాగే ఫ్రెష్ అవ్వడానికి టెంపుల్కి ఆపోజిట్లో పబ్లిక్ టాయిలెట్స్ అయితే ఉంటాయి. 20 రూపీస్ తీసుకుంటారు. చాలా నీట్గా ఉంటాయి, యూస్ చేసుకోండి. ఇది టెంపుల్ ఇన్ గేట్, అది అవుట్ గేట్. చుట్టూ షాపింగ్ అంతా, షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి చుట్టూ. అది సిటీ. ఏదండి అది టెంపుల్. ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో లగేజ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ అస్సలు అలౌ లేదు లగేజ్. ఈ టెంపుల్ని మొహత్తబార్ మురుదేశ్వర్ టెంపుల్ అంటారు. మొహత్తబార్ అంటే నాకు తెలీదు, మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. కానీ ఈ వ్యూ అయితే చూడండి, ఎక్సలెంట్గా ఉంది. ఈ శివ స్టాట్యూ వచ్చి 123 feet హైట్. టెంపుల్ టవర్లో నుంచి అలా ఎంటర్ అవగానే శివుడి స్టాట్యూ అయితే ఎదురుగా కనబడుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఇక్కడ నుంచి అలా లెఫ్ట్కి తిరిగితే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి వే అయితే ఉంటుంది. ఈరోజు చాలా ఖాళీగా ఉంది. ఇది టెంపుల్ రాజస్థానం అనమాట. ఇప్పుడు చూడండి, వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. 76 meters హైట్, టాల్తో గోపురం, పక్కన బీచ్, ఎక్సలెంట్. అసలు టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఇలా గ్లాస్లో అందరు దేవుడి ఫొటోస్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇలా లైన్లో వెళ్తున్నంతసేపు పక్కన శివుడి స్టాట్యూ అయితే కనిపిస్తుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉన్న లైన్ మాత్రం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. నేను ఇక్కడికి దాదాపు 10 minutesలో వచ్చాను. శివుడికి పెయింటింగ్స్ వేస్తున్నట్టు చుట్టూ కట్టేసి ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఒక ఎక్సలెంట్ లొకేషన్ అయితే చూపిస్తున్నా చూడండి, చాలా బాగుంటుంది అసలు. లిఫ్ట్ ఎక్కడానికి అయితే చాలా పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి పై ఫ్లోర్లో మొత్తం చూపిస్తాను అనమాట. లిఫ్ట్ ఎక్కడానికి అడల్ట్స్కి 20, చిల్డ్రన్స్కి 10. ఈ ఓవరాల్ రాజగోపురం వచ్చి 249 feet అనమాట. విత్ 20 floors అయితే ఉంటుంది. పై ఫ్లోర్కి వెళ్ళినాక వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 18th floorలో ఉన్నాను. మురుదేశ్వర్ టెంపుల్ గోపురం లోపల అనమాట. ఇప్పుడు ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నది 6-person లిఫ్ట్ అనమాట. ఒక ట్రిప్కి అయితే 6 persons. ప్రతి 10 నిమిషాలకి లిఫ్ట్ పైకి కిందకి వెళ్తుంది. ఆ 10 నిమిషాల్లోనే చూసుకోవాలి మొత్తం, వీడియోస్ అయినా ఫొటోస్ అయినా. ఇప్పుడే జస్ట్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా బాగా అయింది. చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. కానీ లిఫ్ట్ ఎక్కడానికి చాలా ఇబ్బంది అయింది. ఎక్కువ మంది ఉన్నారు, చాలా రష్ ఉంది. లిఫ్ట్ దగ్గర రష్ ఉంది. టెంపుల్ దగ్గర అస్సలు ఒక 10 minutesలో అయిపోయింది దర్శనం అయితే. మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర వరస్ట్ థింగ్ ఏంటంటే, ఇది మెయిన్ టెంపుల్, పక్కన ఎగ్జాక్ట్గా సీ ఫుడ్. ఇక్కడ స్మెల్ అయితే చాలా దరిద్రంగా ఉంది. టెంపుల్ దగ్గర ఒక్కటి అవాయిడ్ చేస్తే చాలా బాగుంది. ఓవరాల్గా టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మస్ట్ విజిట్ ప్లేస్. మార్నింగ్ 7 వరకు ఒక లెక్క, 7 నుంచి చాలా క్రౌడ్ ఎక్కువైపోతుంది. మీరు కనుక వస్తే 7 లోపే రండి. మార్నింగ్ త్వరగా దర్శనం అయిపోద్ది అంట. ఈరోజు సాటర్డే కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ట్రాఫిక్ అయితే టెంపుల్ నుంచి మినిమం 1 kilometer ఉంటుంది. ఇలా ఈవినింగ్ ట్రాఫిక్ అయిపోయింది చూడండి.
ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.